మేము దాని తర్వాత కల్ట్ హ్యాష్ కల్ట్ విశ్వసన్న డైరెక్షన్లో చేసాము. సో చిన్న చిన్న లైఫ్ కొంచెం ముందుకు వెళ్తుంది. నేను అక్కడి నుండి వచ్చాక లైఫ్ కొంచెం ముందుకు వెళ్తుంది. సో నేను నా లైఫ్ ముందుకు వెళ్ళడానికి ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నానో అన్ని సమస్యలు అన్నీ నాకు వద్దు, బతికే వద్దు, నేను సాగు కోసం ఎదురు చూస్తున్నాను అనిపించింది. అందుకనే ఆ తర్వాత వదిలితే ఇలా వచ్చింది. మరి మీరు స్పిరిచువల్ అంటున్నారు కదా, ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి? స్పిరిచువల్ అనేది మనసుకు సంబంధించింది, వ్యక్తిగతంగా నీకు సంబంధించింది. డ్రెస్సింగ్లో కనబడే చూపులో కాదు. స్పిరిచువల్ అనేది దట్స్ నీ ఇన్సైడ్. నువ్వేంటో నీ ఇన్సైడ్ నీకు తెలుసు కాబట్టి నీ గురించి నీకు తెలిసినప్పుడు నువ్వు ఎవరికి ఏం చూపించవలసిన అవసరమే లేదు. ఎలా ఉన్నా డిఫరెంట్గా ఉండాలి, మనకంటూ పేరు ఉండాలి అన్నప్పుడు మనం డిఫరెంట్గా ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? కాశీలో ఫ్యూచర్లో బ్రదర్ నాకైతే బతికేంత వరకు జనాల్లో బతుకుతా బ్రదర్. ఈ జనసాంద్రతలోనే ఈ జనుల మధ్యనే ఉంటా. లైఫ్ ఎలా ఈ పంచభూతాలు నన్ను కాపాడుతున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు ఈ పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, రాయి, రప్ప, మొత్తం ఇవన్నీ పంచభూతాలు నన్ను కాపాడుతున్నాయంటే సమస్య రాగానే మనసులో ఒక చిన్న కోరిక కోరుకుంటే అలా కానీ ఆ కోరిక కూడా ధర్మబద్ధంగా కోరుకుంటాను. ఫ్యామిలీ నుండి సపోర్ట్ ఉందా మరి ఈ లైఫ్? బ్రదర్ నాకు చిన్నతనం నుండి నా ఫ్యామిలీని నేను చాలా నెగ్లెక్ట్ చేసి అవాయిడ్ చేసి దూరం వచ్చేసాను. అంటే నాకు చిన్నతనం నుండే నాకు ఆ సెన్స్ వచ్చింది, స్పిరిచువాలిటీ, సింగిల్గా ఉండాలి, ఎవరికి నా నుండి సమస్య రాకూడదు, ఎవరి నుండి నాకు సమస్య రాకూడదు అని సింగిల్గా ఉండాలి చిన్నప్పటి నుండి. ఇప్పటికీ సేమ్ పొజిషన్లో ఉన్నా, బట్ నా థాట్స్ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. అలా ఆ థాట్స్ దగ్గర నన్ను నేను మార్చుకుంటున్నాను, అంతే తేడా, అంతే. అంతగా మించి నేను ఒకరిని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకంటే బాగుండాలి, వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి, వాళ్ళకంటే కోట్ల టర్న్ ఓవర్ చేయాలనే ఆశలు అనేది లేదు. అది రాదు. ఎందుకంటే వదిలేశాను బ్రదర్. నేను అన్ని చిన్నతనంలోనే అన్నీ వదిలేశాను. యుగానికి ఒకటి మూవీ చూశారు అందరూ. అందులో రాత్రిపని కొడుకు రాజు కొడుకు నేనే లాస్ట్ మిగిలిపోయేది. నేను కార్తీక్ ఎత్తుకుపోయిన భుజం పైన ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అందుకనే నేను లోకలే తెలంగాణ అబ్బాయినే. మరి ఆ తమిళ సినిమాలో మీరు ఎలా నటించారు? అప్పుడు చిన్నప్పుడు పారిపోయాను అన్నాను కదా, గురుకుల హాస్టల్లో జాయిన్ అయ్యి అక్కడి నుండి అందరూ ఒక కోఆర్డినేటర్ ఉండేటోళ్ళు, చిన్నపిల్లల్ని అందరూ తీసుకెళ్తుంటే అందులో నేను పోయి సడన్గా నా కిస్మత్ బాగుంది కాబట్టి సెట్ అయిపోయాను. తర్వాత మళ్ళీ ఎందుకు కనబడలేదని చెప్పాను కదా బ్రదర్. నాకు చాలా సమస్యలు వచ్చినాయి. బతకడానికి కూడా ఎవరు ఆధారం లేకుండా అంత కఠినమైన సమస్యలు. దానికి తోడు మన పర్సనల్ కోరికలు, మనం పర్సనల్గా ఉండే విధానం. ఈడ చూస్తే నెలకి డబ్బులు రెంట్ పెంచుకుంటా మనం ఇబ్బంది పడుతూ ఫుడ్ కూడా కఠినంగా ఇబ్బంది పడ్డా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫోటోగ్రాఫర్ కూడా చేస్తాను. నేను ఫోటోగ్రఫీకి విజిట్కి 2000 తీసుకుంటా. సో ఇప్పుడు అది నన్ను కాపాడుతుంది. నేను ఏదైతే నా టెక్నికల్ నన్ను ఎవరు నేర్పించలేదు. ఫోటోగ్రఫీ ఏంటో కూడా ఎవరికి నాకు చెప్పని కూడా చెప్పలేదు. స్వయంగా అది కూడా నా థాట్స్ పైననే వెళ్ళాను. అన్నీ స్వయంగానే నా మనసు ఏది చెప్తే అది నేను విన్నాను బ్రదర్. నా బ్రెయిన్ చెప్పింది నేను వినలే. చిన్నతనం నుండి నా బ్రెయిన్ చెప్పింది అస్సలు వినలేదు. ఇది చెయ్యి, ఇది తప్పు చెయ్యి అంటే అక్కడ నేను తప్పు చేయడానికి పోతే కూడా అది ధర్మబద్ధంగా న్యాయంగా అయిపోయేది. ఒక అమ్మాయిని గెలుగుదామని పోయినా ఆడ పోతే ఆమెనే అక్క అని చెప్పేసి వచ్చేసేటోళ్ళు. అట్లా మారిపోయాను. నా సిచ్యువేషన్ అది. నా జాతకం వేరే బ్రదర్. నేను చెప్పడం కాదు, మీడియా మిత్రులకు అందరికి మీకు చెప్పడం కాదు, బట్ నా జాతకమే అంత. నేను తప్పు చెయ్యాలనుకున్నా అది జరగదు, అదంతా న్యాయమే జరుగుతుంది. ఏమైనా లవ్ స్టోరీ ఉందా మీ లైఫ్లో? ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్లో ఉంటుంది, డార్క్ పాస్ట్ నాకు ఉంది. సో దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయ్యారా? అయ్యా అంటే నా చిన్నతనంలో మా మామ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేద్దామనేసి మా ఫ్యామిలీ పర్సన్స్ అందరూ అనుకున్నారు. మా నాన్న, మా మామయ్య, మా అత్త వాళ్ళందరూ అనుకున్నారు. సో తనను నేను సిన్సియర్ ముట్టుకోకుండా అంత ప్యూర్ లవ్ అనేది ఇచ్చాను చిన్నతనం. తనకు నేను ఇష్టం లేదు, నేను బాధపెట్టొద్దు అనేసి, ఓకే ఇష్టం లేకపోతే నేనే వెళ్ళిపోతాను అనేసి వెళ్ళిపోయి 5 కాటన్ బీర్లు బ్రదర్ రాత్రి మొదలు పెడితే తెల్లవారు జామం దాగా తగ్గేదే లేదు. ఇక చూస్తూ మొత్తం తాగుతూ మా నాన్న, అమ్మ అందరూ ఏడ్చుకుంటారు. ఏంట్రా పిచ్చి కూడా అదే పెద్ద అందగత్తా ఏంది అనేసి మీరు
మీద పుట్టాక ఒకటే అమ్మ, ఒకటే నాన్న, ఒకటే లవ్. భార్య. సో యూత్కి నువ్వు ఇచ్చే మెసేజ్ ఆఫ్టర్ దట్ బ్రేకప్ నీకు అర్థమైంది కదా. బ్రదర్ ఏం లేదు బ్రదర్, ఇక్కడ లవ్ అనేది ఈ జనరేషన్లో లవ్ అనేది లేదు. జస్ట్ 5 నిమిషాలు లవ్, నువ్వు డబ్బులు పెట్టు 5 నిమిషాలు లవ్ వెళ్ళిపో అంతే. నువ్వు దాన్ని తోకబట్టుకొని నేనే ఉంటా, నీ వెనకాలే ఉంటా, నేనే ఉంటా, లైఫ్ లాంగ్ నీ తోడుంటా అని పట్టుకున్నావంటే నిన్ను చూసినంత నీచాది నీచంగా ప్రపంచంలో ఏ జీవికి చూడదు, అంత ఘోరంగా చూస్తుంది ఆడది. అది ఆడది ఇగో కంటికి కనబడే అందాలని నమ్ముతుంది. కంటికి కనబడే అందాలని ఎవరైతే